హలో గాయస్, మీ అందరికీ మరొకసారి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మై డియర్ వ్యూవర్స్, టుడే ఇన్ దిస్ వీడియో, ఈ వీడియోలో మీకు తెలుగులో చెప్తాను. వీడియో మొత్తం టోటల్గా ఈ వీడియోలో మొత్తం మీకు ప్రిఫిక్సెస్, రిటన్ షార్ట్ హ్యాండ్లో ప్రిఫిక్సెస్ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రిఫిక్సెస్ని మనం షార్ట్ హ్యాండ్లో, రిటన్ షార్ట్ హ్యాండ్లో ఏ విధంగా యూజ్ చేస్తాం, రైట్? ఏ విధంగా రాయాలి, ఏ విధంగా యూజ్ చేస్తాము, రైట్ అనేది ఇవాళ నేర్చుకోబోతున్నాం మనం, రైట్? ప్రిఫిక్సెస్. ఫస్ట్ ప్రిఫిక్స్ వచ్చేసేసి కమ్ ఆర్ కన్. ఇనిషియల్లీ, ఇది ఇనిషియల్ యూజ్ చేస్తాం మనం దీన్ని. ఇనిషియల్గా ఎట్లా అంటే కామెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కామెన్స్ ఎన్స్ రాస్తామా, ఇక్కడ కమ్మన్ వచ్చిందా, ఇది ప్రిఫిక్స్ అవుతుంది, ఇది ప్రిఫిక్స్ అవుతుంది. సో ఎన్ అండ్ సక్లస్ రాసేసి ఈ కమ్మని మొత్తాన్ని కలిపి కమ్ డాట్ ఇనిషియల్గా పెట్టేస్తాం. ఇనిషియల్లీ చిన్న డాట్ పెట్టేస్తామంటే ఫాలోయింగ్ స్ట్రోక్ ఎట్ ఉంటుందో ఆ ఫాలోయింగ్ స్ట్రోక్ ముందు చిన్న డాట్ ఇనిషియల్ పెట్టేసేస్తే అది కామెన్స్ అవుతుంది. అదేవిధంగా కన్ కూడా అంతే. కంటైన్, ఇక్కడ కన్ అనేది ఇది ప్రిఫిక్స్. దీని ఫాలోయింగ్ స్ట్రోక్ ఏముంది, ప్రిఫిక్స్ తర్వాత వచ్చిన ఫాలోయింగ్ స్ట్రోక్ టీ ఉంది కాబట్టి, సో టీ తర్వాత ఏ ఓల్ వచ్చింది, టీఏ అండ్ ఎన్ రాస్తున్నాం. ఈ కంటాక్ట్ని ఇనిషియల్గా స్ట్రోక్, ఫాలోయింగ్ స్ట్రోక్ ఇనిషియల్గా పైన పెట్టేస్తాం. ఇనిషియల్గా కంటైన్ ఈ విధంగా కమ్ని యూజ్ చేస్తాము. తర్వాత అదేవిధంగా కన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు కన్ ఆల్సో ఇనిషియల్గా కన్ ఎట్లా యూజ్ చేస్తామంటే సిఓఎన్ఎన్ ఇనిషియల్లీ. ఎగ్జాంపుల్ కనెక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఇది షార్ట్ హ్యాండ్లో థియరీలో ఎక్కువ అడుగుతుంటాడు వస్తుంది. థియరీలో రిపీటెడ్లీ ఇద్దరు ప్రిఫిక్స్, ఒకసారి ప్రిఫిక్స్ అడుగుతాడు, కొన్నిసార్లు సఫిక్సెస్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రిఫిక్సెస్ ఇవాళ ఈ వీడియోలో ప్రిఫిక్సెస్ గురించి చెప్తాను. రేపు వచ్చే చెప్పబోయే వీడియోలో అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ సఫిక్సెస్ గురించి కూడా చెప్తాను, రైట్? సో ఇవాళ ప్రిఫిక్స్ గురించి నేర్చుకుంటాం. కనెక్షన్, సో ఇక్కడ CONN కన్ అని వచ్చింది, ఇది ప్రిఫిక్స్ అవుతుంది. సో దాని తర్వాత ఫాలోయింగ్ స్ట్రోక్ ఏముంది, కే ఉంది. కే అండ్ షన్హుక్ రాసేసి ఈ కేకి ముందు కన్న ప్రిఫిక్స్ వచ్చింది కాబట్టి దాన్ని ముందు పెట్టేస్తాము. తర్వాత ఈ షన్కి ముందు, కేకి ముందు ఏ ఓల్ ఉంది, కన్ ఏ కే షన్, కనెక్షన్. ఈ విధంగా కమ్ యూజ్ రాస్తాము. తర్వాత మన కమిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే నేర్చుకున్నాం, కరెక్ట్, ఓకే. బట్ ఇన్ వర్డ్స్ లైక్ కమిషన్లో ఇక్కడ కూడా కమ్ కాదు సార్, కంప్లీట్ రాయొచ్చు కదా మీరు, ప్రిఫిక్స్ యూజ్ చేసి డాట్ యూజ్ చేసి ఇలా రాయొచ్చు కదా మీరు అంటారు. మిషన్ రాసేసి ఇక్కడ కమ్లో టోటల్గా స్ట్రోక్ అనేది లేదు, ఇక్కడ మనకు స్ట్రోక్ రావడానికి లేదు, కమ్ అని వస్తుంది టోటల్గా. మిషన్ రాసేసి డాట్ పెట్టేసి రాద్దాం అంటారా, కానీ ఆ విధంగా రాయకూడదు ఇక్కడ. సో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఇక్కడ మాత్రము మనం ఆ ప్రిఫిక్స్ యూజ్ చేయకుండా షన్ను పూర్తిగా రాయాల్సిందే. కమిషన్. అదేవిధంగా కన్సల్, CONSUL కన్సల్. ఇక్కడ కూడా కన్ వస్తుంది ముందు, ఎస్ఎల్ వస్తుంది కదా సార్, ఇట్లా రాయచ్చు కదా సార్ అంటుంటాడు. ఇవన్నీ సక్లెస్ఎల్ రాసేసి ఇలా రాయచ్చు కదా అంటే ఇలా రాయకూడదు, కన్ఫ్యూజ్ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మాత్రం కంపల్సరీగా
ఎన్ సర్ప్లస్ ఎల్ ఫుల్గా రాయాల్సిందే కన్సర్. ఈ విధంగా ఈ ప్రిఫిక్స్ కన్ అండ్ కమ్ దాన్ని ఇక్కడ ఇటువంటి వర్డ్స్లో మాత్రం కమిషన్ కన్సర్ ఇటువంటి వాటిలో మనం యూజ్ చేయడానికి లేదు, ఓన్లీ ఇక్కడ యూజ్ చేస్తాం. ఓన్లీ ఇన్ దీస్ వర్డ్స్ వీఆర్ నాట్ యూజింగ్ హియర్. తర్వాత రెండవది, ఇదే ప్రిఫిక్స్ కన్ కమ్ని మిడిల్ కూడా యూజ్ చేస్తాం. దీన్నే ఇక్కడ ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు ఇక్కడ దీన్ని మిడిల్ కూడా యూజ్ చేస్తాం. ఈ కమ్, కన్, తర్వాత సియుఎం కమ్, ఇది మీడియల్లీ కూడా యూజ్ చేస్తాము. ఎట్లా యూజ్ చేస్తాము అంటే మీడియల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెల్కమ్, రైట్, వెల్కమ్, రైట్, వెల్కమింగ్. ఇక్కడ కమ్ అనేది మధ్యలో వస్తుంది, కమ్ అనే సౌండ్ మధ్యలో వచ్చేస్తుంది, కరెక్టా? సో ఎట్లా రాస్తుంది ఇక్కడ ఎల్కి హుక్ పెట్టిన వెల్ రాసేస్తాము. వెల్, ఈ కమ్ అనే ప్రిఫిక్స్ తర్వాత ఏ స్ట్రోక్ అయితే వస్తుందో దాన్ని జస్ట్ డిస్జాయిన్ చేసి రాయాలి. ఈ వెల్కి డిస్జాయిన్ చేసిస్తే ఇక్కడ ఆటోమేటిక్గా కమ్ అనే సౌండ్ వచ్చేస్తుంది. ఈ ప్రిఫిక్స్ ఈ సఫిక్స్కి తర్వాత వచ్చే స్ట్రోక్ ఏతుందో ఏ స్ట్రోక్ అయినా కూడా ఆ ఇమీడియట్ స్ట్రోక్ని వచ్చే ఫాలోయింగ్ స్ట్రోక్ని డిస్జాయిన్ చేసి రాయాలి. వెల్కమింగ్. అదేవిధంగా సర్కంఫెరెన్స్, ఇక్కడ కూడా కమ్, సియుఎం అనేది కమ్ మధ్యలో వస్తుంది, రైట్. సో సర్ప్లస్ రే సర్ రాసేస్తున్నాం. ఈ కమ్ అనే ప్రిఫిక్స్ మధ్యలో వస్తుంది. ప్రిఫిక్స్ తర్వాత ఏమొస్తుంది స్ట్రోక్? ఎఫ్ రే ఎన్ఎస్, ఎఫ్ రే తర్వాత ఎన్ఎస్కి ఇక్కడ సర్ప్లస్ రాసేస్తాం. దాన్ని డిజైన్ చేసి ఎఫ్ రే ఎన్ఎస్, సర్కంఫెరెన్స్, రైట్. ఈ విధంగా ఈ కన్ కమ్ దాన్ని మధ్యలో యూజ్ చేయొచ్చు. తర్వాత రికాగ్నైజ్, కాగ్ కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని మనం కాగ్ అనే సౌండ్కి సిఓజీ ఆర్ కాగ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ రికాగ్నైజ్, సిఓజీ మధ్యలో వస్తుంది. సో రే రాసేస్తున్నాం. ఈ ప్రిఫిక్స్ సఫిక్స్కి తర్వాత ఏ స్ట్రోక్ వస్తుంది? ఎన్, తర్వాత సర్ప్లస్ వస్తుంది. దాన్ని జస్ట్ రేక్ డిజైన్ చేసి రాయాలి. రికాగ్నైజ్. సో ఈ విధంగా కమ్, సియుఎం కమ్, సిఓఎం కమ్ని కానీ కమ్ని రాసాము. తర్వాత కన్ని అన్కంట్రోల్డ్, రైట్. ఇక్కడ కన్ అనే సఫిక్స్ మధ్యలో వస్తుంది కాబట్టి అన్ ఫస్ట్ రాసేస్తాము, అన్, రైట్. తర్వాత ఈ ప్రిఫిక్స్ తర్వాత టర్న్ ఎల్ థికెండ్ వస్తుంది, ట్రోల్డ్. దీన్ని డిజైన్ చేసి ట్రర్ థికెండ్ ఎల్ థికెండ్ హాఫ్ కింద రాసుకోవాలి. అన్కంట్రోల్డ్ అంటే ఆటోమేటిక్గా ఈ ప్రిఫిక్స్ తర్వాత ఏదైతే ఫాలోయింగ్ స్ట్రోక్ వస్తుందో దాన్ని డిజైన్ చేసి రాసేస్తే ఆటోమేటిక్గా మధ్యలో అక్కడ కన్ ఉంటే ఆ కండిషన్ బట్టి ఇదర్ కన్, కమ్ ఆర్ కాగ్ అని యూజ్ చేస్తాం. ఈ విధంగా కన్, కమ్ అండ్ సిఓఎన్ అండ్ కన్ ఇనిషియల్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మీకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూపెట్టాను. అదేవిధంగా కన్, కమ్, సియుఎం కమ్, దెన్ సిఓజీ కాగ్. దీన్ని మిడిల్ కూడా మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మధ్యలో యూజ్ చేసి కూడా రాస్తున్నాము. వెల్కమింగ్, ఇక్కడ మధ్యలో సిఓఎం కమ్ యూజ్ చేస్తాం. సర్కంఫెరెన్స్లో సియుఎం యూజ్ చేస్తాం. రికగ్నైజ్లో సిఓజీ, అన్కంట్రోల్లో సిఓఎన్ యూజ్ చేస్తాం, రైట్. ఇంతవరకు అయిపోయింది. తర్వాత దర్ ఈస్ వన్ మోర్ ప్రిఫిక్స్. ఇక్కడ చాలా ప్రిఫిక్సెస్ ఉన్నాయి. ప్లీజ్ కొంచెం వీడియో ఎక్కువైనా కూడా టైం సమయాన్ని ఎక్కువ తీసుకోకుండా నేను ఫాస్ట్గా చెప్తాను, మీరు అర్థం కూడా కావాలి కదా. అందుకని ప్లీజ్ సీ మై వీడియో టిల్ ద ఎండ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ దీంట్లో డిఫరెంట్గా ఈ క్వశ్చన్ ప్రిఫిక్స్లో క్వశ్చన్ ప్రపంగా మీకు ఎగ్జామ్ కూడా వస్తూ ఉంటుంది. తర్వాత అకామ్, రెండవది అకామ్, ACCOM, అకామ్ ఆర్ అకామో, ఆర్ ACCOMMO, అకామో. ఇది
ఎట్లా రాస్తాడు దీన్ని ఇద్దరు బై జాయిండ్ either be joined or disjoined stroke ని జాయిన్ చేసి కానీ లేక డిజాయిన్ చేసి రాయొచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకామిడేషన్, రైట్? అకామిడేషన్లో ముందు ఇక్కడ అకామో వస్తుంది, రైట్? దిస్ ఇస్ టోటల్లీ దీన్ని మనం ప్రిఫిక్స్ కింద తీసుకుంటున్నాము. డేషన్ ప్రిఫిక్స్ ఈ సఫిక్స్ తర్వాత ప్రిఫిక్స్ తర్వాత డేషన్ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ కేని జాయిన్ చేసుకోవచ్చు. కే ఏదో డీషన్ హుక్ని డిజాయిన్ చేయమంటే కూడా ఈజీగా కలిపి రాసేయచ్చు. కే డీషన్ హుక్ కాంబినేషన్. ఇక్కడ జాయిన్ చేసి రాస్తున్నాం, ఒకటి కేని జాయిన్ చేసి రాస్తున్నాం. అదేవిధంగా సపోజ్ అకాంప్లిష్ ఇక్కడ అకామన్ వస్తుంది, రైట్? ఇది యాక్చువల్గా ప్రిఫిక్స్. సో ఇక్కడ రాసి మనం పలిష్ రాయలేం కాబట్టి అకాంప్లిష్, రైట్? అకాంప్లిష్ ఇక్కడ కలిపి రాయొచ్చు. బెటర్ టు డిజైన్ ఇట్. అకాంప్లిష్, దెన్ అకాంపనీ. ఇక్కడ జాయిన్ చేసి రాసాం స్ట్రోక్ అని, ఇక్కడ డిజైన్ చేసాం. తర్వాత అదేవిధంగా అకంపెనీలో కూడా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కేని డిజైన్ చేసి కే డిజైన్ చేసి పి అండ్ ఎన్, ఓకే? కేకి డిజైన్ చేస్తున్నాం, దానికి పి అని రాస్తున్నాం. అకంపెనీ. లైక్ దిస్, either by joining or by disjoining the stroke K, we are getting the prefix acom or acamo. Then intro. By double length of stroke n. డబుల్ లెంత్ ఆఫ్ స్ట్రోక్ n ని డబుల్ చేసినట్టయితే ఇక్కడ ఇంట్రో అనే సౌండ్ మనకు వస్తుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రొడక్షన్, రైట్? ఇక్కడ ఎన్ డబుల్ చేసేస్తే ఆటోమేటిక్ ఇక్కడ ఎంట్రో, ఎన్ డబుల్ చేస్తే ఇంట్రో అని సౌండ్. ఇక్కడ ఇంట్రొడక్షన్, డియుడికేషన్, ఇంట్రొడక్షన్. అదేవిధంగా ఇంట్రొడ్యూస్, ఎన్ డబుల్ డి అండ్ ప్లస్ ఇంట్రొడ్యూస్. ఈ విధంగా స్ట్రోక్ n ని డబుల్ చేస్తే మనకు ఇంట్రో అనే సౌండ్, ఇంట్రో అనే ప్రిఫిక్స్ తయారు రాయొచ్చు మనం. సో బై డబ్లింగ్ ది లెంత్ ఆఫ్ స్ట్రోక్ n, we are getting the prefix intro. Then magna, magni or magne. ఎట్లా వస్తారంటే దీన్ని బై డిజైనింగ్ స్ట్రోక్ m ని డిజైన్ చేసి రాయాలి. ఇక్కడ ఎట్లా అంటే మ్యాగ్నెటైజ్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నీ అని వస్తుంది ఇక్కడ. దీని తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ టైజ్ అని వస్తుంది మనకు. టీఎస్ అట్లా వస్తుంది రాసేసి ఇక్కడ ఎంని డిజైన్ చేసి రాయాలి. మ్యాగ్నెటైజ్, రైట్? తర్వాత మ్యాగ్నిఫై, మ్యాగ్నీ వస్తుంది ఇక్కడ, రైట్? సో ఎంని డిజైన్ చేసి ఎఫ్ఐ తీసాం పెట్టిన మ్యాగ్నిఫై, రైట్? ఇక్కడ మ్యాగ్నీ యూజ్ చేసాం, ఇక్కడ మ్యాగ్నీ కోసం యూజ్ చేసాము. ఇక్కడ డెఫినెట్గా స్ట్రోక్ ఎంని జాయిన్ చేయాల్సిందే, జాయిన్ చేస్తే కుదరదు.
రైట్. అదేవిధంగా మ్యాంగానిమస్ రైట్ లైక్స్. రైట్. దెన్ వన్ మోర్ ఇస్ దట్ సర్ సమ్ మోర్ I want to complete in this video itself. So 4-5 of them, please listen with patience. Then trans. Trans అనే ఒక ప్రిఫిక్స్. దీన్ని జనరల్గా బై ఒమిటింగ్ ది ఎన్. బై ఒమిటింగ్ ఎన్ సౌండ్, ఒమిటింగ్ ఎన్ సౌండ్ ఒమిట్ చేస్తున్నాను, దీన్ని రాస్తాం. రైట్. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్. రైట్. ట్రాన్స్ఫర్ ఇక్కడ మధ్యలో ఎన్ వస్తుంది కదా, ఎన్ని ఒమిట్ చేసేసి ఎట్లా రాస్తామంటే తర్వాత ఆవోలు వచ్చింది కాబట్టి టర్ రాసి టర్ సర్ప్లస్ ఫర్ ట్రాన్స్ఫర్. ఇక్కడ మనం ఎన్ని ఒమిట్ చేసి రాస్తున్నాం ట్రాన్స్ఫర్. అదేవిధంగా ట్రాన్స్మిట్. ట్రాన్స్మిట్. ట్రాన్స్మిట్ బై ఒమిటింగ్ ట్రాన్స్మిట్. రైట్. ట్రాన్స్మిట్. అదేవిధంగా ఈ విధంగా ఒమిట్ చేసి రాస్తున్నాం ఇక్కడ. కానీ కొన్ని వర్డ్స్ మాత్రం ఫుల్ అవుట్ రాయాల్సి వస్తుంది. ఇన్ సమ్ అదర్ వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాన్సిట్ ఉంది. ట్రాన్సిట్లో ఇట్లా రాయొచ్చు కదా, ఏమవుతుంది సార్ అంటే ట్రాన్సిట్ అవుతుంది రాస్తారు. కాబట్టి ఇలా రాయకుండా ఇక్కడ ఫుల్గా రాయాల్సిందే. ఎన్ఎస్ని స్ట్రోక్ అని సర్ప్లస్ రాసి ఈ విధంగా రాయాల్సిందే ట్రాన్సిట్. అదేవిధంగా ట్రాన్సెండ్. ట్రాన్సెండ్ కూడా టర్న్ ఇక్కడ మనం ఎన్ని ఒమిట్ చేయకుండా ఫుల్గా రాసింది ట్రాన్సెండ్. ఈ విధంగా ఇక్కడ ఎన్ని ఒమిట్ చేసి రాసాము. ట్రాన్స్ అనే ప్రిఫిక్స్ని సౌండ్ ఎన్ని ఒమిట్ చేసి రాసాం పైన. ఇక్కడ వీటిలో మాత్రం ఇక్కడ కంపల్సరీగా స్ట్రోక్ అన్ని ఫుల్గా రాసాం. ఇక్కడ ఒమిట్ చేసుకున్నాం. తర్వాత సెల్ఫ్ కాన్ ఆర్ సెల్ఫ్ కామ్. ఈ సెల్ఫ్ అనేది జనరల్గా ఎట్లా అవుతుందంటే స్మాల్ సర్కిల్ క్లోజ్ టు ది ఫాలోయింగ్ స్ట్రోక్. స్మాల్ సర్కిల్ is close to the following stroke. Following stroke in the second place. In second place oval. ఇట్లాంటి మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమైపోతుంది క్లియర్గా. చూడండి. సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ అనే ప్రిఫిక్స్ వచ్చింది. సో ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ డిఫెన్స్ రాసేయండి యాజ్ ఇస్ డెఫ్ దెన్ ఎన్స్. అయిపోయిందా. ఇప్పుడు సెల్ఫ్ని స్మాల్ సర్క్యులస్ని రిప్రజెంటెడ్ బై స్మాల్ సర్క్యులస్ క్లోజ్ టు ది ఫాలోయింగ్ స్ట్రోక్. అంటే ఫాలోయింగ్ స్ట్రోక్ ఈ ప్రిఫిక్స్ తర్వాత ఏది వస్తుందో స్ట్రోక్ ఏమొస్తుంది, సెల్ఫ్ తర్వాత డి వస్తుంది. ఈ డికి సెకండ్ ప్లేస్లో బిఫోర్ పెట్టాలి. సెల్ఫ్ డిఫెన్స్ స్మాల్ సర్కిల్ క్లోజ్ టు ది ఫాలోయింగ్ స్ట్రోక్. అంటే ఈ ప్రిఫిక్స్ తర్వాత ఏదైతే ఇమ్మీడియట్గా స్ట్రోక్ వస్తుందో దానికి ముందు సెకండ్ ప్లేస్ ప్లేస్లో సెకండ్ ప్లేస్ ఓవర్ కింద మనం సెకండ్ ప్లేస్ ఓవర్ కింద దాన్ని ప్లేస్ చేసేస్తాము. రైట్. అదేవిధంగా సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ మేడ్ ఇది కూడా అంతే సేమ్. మేడ్ రాసేస్తున్నాం. రైట్. సెల్ఫ్ అది ఎంకి ముందు వస్తుంది, ఎం ప్రిఫిక్స్ తర్వాత ఎం వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంకి ముందు సెకండ్ ప్లేస్లో సెల్ఫ్ మేడ్ పెట్టేస్తాం. స్మాల్ సర్కిల్స్ని ప్లేస్ చేస్తే సెకండ్ ప్లేస్ వాళ్ళు ఆ ఇమీడియట్ స్ట్రోక్ ఏది ఫాలో అవుతుందో ప్రిఫిక్స్ తర్వాత ఏదైతే స్ట్రోక్ ఫాలో అవుతుందో దానికి ముందు సెకండ్ ప్లేస్ వాళ్ళు పెట్టేస్తే అది ఇట్ విల్ బికమ్ సెల్ఫ్. తర్వాత సెల్ఫ్ కౌంటెడ్. ఇదే సర్కిల్స్ని ఇప్పుడు మనం సెకండ్ ప్లేస్లో పెడుతున్నాం కదా. స్మాల్
small circulus in the place of conduct. In place of conduct ఇక్కడ పెడతాము. కండాట్ బిగిన్లో పెడతాము కదా, స్మాల్ సర్క్యులస్ని కండాట్ ప్లేస్లో పెట్టేసేస్తే ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, రైట్. సెల్ఫ్ కన్ అనేది ఇక్కడ ప్రిఫిక్స్. సో ట్రోల్ రాసేసి టార్ అండ్ ఎల్ ఫస్ట్ రాసుకుంటున్నాం. ట్రోల్ ఈ సెల్ఫ్ కన్ని కండాట్ ఎక్కడ పెట్టేవాళ్ళం, మనం బిగిన్లో పెట్టేవాళ్ళం. సో కంట్రోల్కి ముందు టార్కి ముందు ఫస్ట్ ప్లేస్లో జస్ట్ కండాట్ ప్లేస్లో మనం సర్క్యులస్ని పెట్టేసేస్తే ఫస్ట్ ప్లేస్ పెడుతున్నాం. ఇక్కడ కండాట్ ఎక్కడ పెట్టేవాళ్ళము అదే ప్లేస్ స్మాల్ సర్క్యులస్ని పెట్టినట్టయితే ఇట్ విల్ యూజ్ ది సౌండ్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, రైట్. అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కామ్ ప్రిఫిక్స్, ఫిడెన్స్, డెన్స్ రాసేసేయండి, డెన్స్ రాసేసారు. ఇప్పుడు ఈ కండాట్ ఎక్కడ పెడతాం, ఫస్ట్ ప్లేస్లో పెడతాము. అంటే ఈ ప్రిఫిక్స్ ఆఫ్ వచ్చే ఫస్ట్ ఫాలోయింగ్ స్ట్రోక్ అయితే ఉంటుందో దానికి సెకండ్ ప్లేస్లో పెడితేనేమో సెల్ఫ్ అవుతుంది. సెకండ్ ప్లేస్ వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జామ్ బిగినింగ్ కండాట్ ప్లేస్లో పెట్టినట్టయితే ఇట్ విల్ బికమ్ సెల్ఫ్ కామ్. కనుక పైకి పెట్టాలి, జాయిన్ చేయడం కనుక సెల్ఫ్ కామ్, రైట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దిస్ సెల్ఫ్ అనే దాన్ని సెల్ఫ్ కమ్ ఈ విధంగా మనం ప్రిఫిక్స్ని రాసుకుంటాము. తర్వాత ఇంకొన్ని ఉన్నాయి చెప్పి స్టాప్ చేస్తాం వీడియో. ఇది కాస్త పెద్ద చాప్టరు కాబట్టి కొంచెం పేషెన్స్గా వినండి కొంచెం ప్లీజ్. తర్వాత ఇన్ అనే దాన్ని ఇన్ బిఫోర్ స్టార్ స్కర్ and upward H. Plus by a small hook. Small hook in the direction of a circulus. ఎట్లా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ట్రుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ వస్తుంది. ఎప్పుడు దీనికి ముందు వస్తుంది, స్టార్క్ ముందు వస్తుంది. కాబట్టి ఎలా రాస్తుంది దీన్ని, ఇన్ స్మాల్ హుక్, స్టార్కి ముందు చిన్న హుక్ రాస్తూ స్ట్రూమెంట్ అంటే స్టార్కి ముందు సర్క్యులస్కి ముందు స్మాల్ హుక్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ సర్కిల్. ఏదైతే సర్కిల్లో సర్క్యులస్ ఉందో దాని డైరెక్షన్లోనే మనం స్మాల్ హుక్ని రాసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా సర్క్యులస్ మనం ఇటు రాస్తాం కాబట్టి అదే డైరెక్షన్లోనే మనం ఇక్కడ సర్క్యులస్ని రాసుకుంటూ పోవాలి. ఇన్స్ట్రుమెంట్. అదేవిధంగా ఇన్స్క్రైబర్, స్కర్గి ఫర్ ఎగ్జాంపుల్. ఇన్స్క్రైబర్ ఇక్కడ స్కర్ వస్తుంది, దాని ముందు ఇక్కడ రాస్తాం ఇన్స్క్రైబర్ అంటే సర్క్యులస్ డైరెక్షన్లోనే చిన్న స్మాల్ హుక్ని సర్క్యులస్ ఏ డైరెక్షన్లో రాస్తున్నామో అదే డైరెక్షన్లో చిన్న హుక్ ఇనిషియల్గా యాడ్ చేసేస్తే అది ఇట్ యూజ్ ది సౌండ్ ఆఫ్ ఇన్. అదేవిధంగా ఇన్ హెచ్కి అట్రిబ్యూట్ చేస్తాం, అపోర్డ్ హెచ్కి, ఇన్హాబిటర్. సో ఇక్కడ హెచ్ వస్తుంది, అపోర్డ్ హెచ్, ఇన్హాబిటర్. ఇన్ అపోర్డ్ హెచ్ రాస్తాం, దానికి స్మాల్ హుక్ సేమ్ మన హెచ్ ఎయిట్ రాస్తాము, దానికి హెచ్కి పైన హెచ్ ముందు రాస్తాం, ఇన్హాబిటర్. అపోర్డ్ హెచ్ రాస్తున్నాం కదా, దాని డైరెక్షన్లోనే మనం దానికి ముందు అదే డైరెక్షన్లో హెచ్కి అయితే హుక్ పెడుతున్నామో ఆ సర్క్యులస్ డైరెక్షన్లోనే మనం ఇన్ హుక్ని కూడా యాడ్ చేస్తాం, ఇన్హాబిటర్. Like this, before the stroke, before star, scur and upward H, a small hook which is written in the direction of circulus. చిన్న సర్క్యులస్ యొక్క డైరెక్షన్లో రాసినట్టయితే it gives the sound of in, right? That is clear. Then
In negative words, this is not used. Stroke in heteroids. Negative words లో this hook cannot be used. ఈ hook ని యూజ్ చేయమనం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాస్పిటబుల్ ఉంది. హాస్పిటబుల్, రైట్? హాస్పిటబుల్ మనం ఎట్లా రాస్తాం? హాస్పిటబుల్, హాస్పిటబుల్, రైట్? సారీ, హాస్పిటబుల్, పిటబుల్. ఇన్హాస్పిటబుల్, నెగిటివ్ వర్డ్. ఇక్కడ ఫుల్గా రాయాల్సిందే. ఇన్హాస్పిటబుల్, ఇన్హాస్పిటబుల్. ఇక్కడ ఇన్ని యూజ్ చేయకూడదు. ఇన్హాస్పిటబుల్. నెగిటివ్ వర్డ్స్లో ఈ ఇన్ అనే ప్రిఫిక్స్ని యూజ్ చేయకుండా కంపల్సరీగా అక్కడ మనం స్ట్రోక్ ఎన్ మాత్రమే రాయాలి. స్ట్రోక్ ఎన్నే రాయాలి అక్కడ, రైట్? అదేవిధంగా హ్యుమానిటీ, ఫర్ ఎగ్జాంపుల్ హ్యుమానిటీలో ఎట్లా రాస్తాం? స్ట్రోక్ ఎట్ రాస్తాం కదా. హ్యుమానిటీ టికెట్ చార్జ్ కదా, ఎం ముందు HMN and T. Humanity, right? Inhumanity. This is a native word. Native words లో కంపల్సరీగా మనం ఎన్ని యూజ్ చేయాలి. Inhumanity, inhumanity. Like this, నెగిటివ్ వర్డ్స్ లో ఇన్ అనే ప్రిఫిక్స్ యూజ్ చేయకుండా మనం స్ట్రోక్ అనే యూజ్ చేస్తున్నాము, రైట్? తర్వాత ఇక్కడ కొన్ని వర్డ్స్ లో, కొన్ని పాజిటివ్ వర్డ్స్ లో ఇక్కడ మనం ఇక్కడ నెగిటివ్ వర్డ్స్ రాసాం కదా. అదేవిధంగా కొన్ని పాజిటివ్ వర్డ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ వర్డ్స్కి అయితే ద వర్డ్స్ హ్యావింగ్ ప్రిఫిక్స్ ఇల్ ఆర్ ఇమ్, ఇన్ ఆర్ ఇర్, then un. Positive words లో ఏ వర్డ్స్కి అయితే మనకు ఇది ఇల్, ఇమ్, ఇన్, ఇర్ అండ్ అన్ ఉంటుందో దానికి మనం ఫస్ట్ పాజిటివ్ వర్డ్కి ఏం చేస్తామంటే, పాజిటివ్ వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ లీగల్. పాజిటివ్ వర్డ్ లీగల్, రైట్? లీగల్, రైట్? నెగిటివ్ వర్డ్ వచ్చేది ఏమవుతుంది ఇక్కడ? నెగిటివ్ వర్డ్లో ఇల్లీగల్. ఇక్కడ ఎల్ డబుల్ అవుతుంది, ఇక్కడ డబుల్ టైం వస్తుంది కాబట్టి అదే ఎల్ని రిపీట్ చేయొచ్చు. బై రైటింగ్ ది నెగిటివ్ వర్డ్ యూ జస్ట్ రిపీట్ ది సేమ్ స్ట్రోక్. ఇల్లీగల్, రైట్? అదేవిధంగా ఈమి కూడా అంతే. మార్టల్, మార్టల్, రైట్? ఇమ్మోర్టల్, ఇమ్మోర్టల్. దీంట్లో కూడా సేమ్ స్ట్రోక్ని రిపీట్ చేస్తాం. ఇమ్మోర్టల్. అదేవిధంగా ఇది కూడా అంతే. రెజల్యూట్లో ఏం రాస్తున్నాం? అపోర్ట్ ఫామ్ రాస్తున్నాం. రెజల్యూట్. అదేవిధంగా ఇర్రెజల్యూట్లో ఇది నెగిటివ్ వర్డ్. ఇది నెగిటివ్ వర్డ్లో డౌన్ ఫామ్. అంటే ఇక్కడ ఎందుకు రాస్తున్నామంటే టు డిస్టింగ్విష్ బిట్వీన్ దిస్ థింగ్ మనం యూజ్ చేస్తాము ఇక్కడ, అంతే, ఇంకేం లేదు. పాజిటివ్ వర్డ్ ఇది యూజ్ చేస్తున్నాము, ఇల్లీగల్. ఇక్కడ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఇది కాదు, లిమిట్. లిమిటబుల్,
లిమిటబుల్లో హార్డ్ బాల్ రాస్తాము. ఇల్లిమిటబుల్ ఇక్కడ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ది పాజిటివ్ వర్డ్ అండ్ నెగిటివ్ వర్డ్, టు డిస్టింగ్విష్, టు హ్యావ్ ఎ డిస్టింక్షన్ అంటే మనం పాజిటివ్ వర్డ్కి నెగిటివ్ వర్డ్కి మనతో డిస్టింగ్విషన్ ప్లస్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయడానికి డిస్టింగ్విష్ చేసేటట్టు చేయడానికి అని చెప్పేసి పాజిటివ్ వర్డ్లో ముఖ్యంగా ఇల్లు ఇమ్ ఏదైతే దీంతో అయితే వర్డ్స్ స్టార్ట్ అవుతావో దానికి పాజిటివ్ వర్డ్లో అప్వర్డ్ రాస్తాము, నెగిటివ్ వర్డ్లో నోన్ ఫార్మింగ్ యూజ్ చేస్తాము. ఇల్లిమిటబుల్ ఇప్పుడు మాటల్లో ఎగ్జాంపుల్ వేరే ఇచ్చేసాను ఇక్కడ. ఇల్ తర్వాత రెజల్యూట్, అదేవిధంగా రెజల్యూట్ అనేది ఇక్కడ రెజల్యూట్, రైట్. రెజల్యూట్ దెన్ ఇర్రెజల్యూట్. ఇక్కడ ఇర్ అనేది దిస్ ఇస్ పాజిటివ్ వర్డ్, దిస్ నెగిటివ్ వర్డ్. టు డిస్టింగ్విష్ బిట్వీన్, టు హ్యావ్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ఈ రెండు పదాలని ఈజీ మనం గుర్తుపట్టడానికి డిస్టింగ్విష్ చేయడానికి చెప్పేసి పాజిటివ్ వర్డ్లో అప్వర్డ్ ఫామ్ రాస్తున్నాం, నెగిటివ్ వర్డ్లో నోన్ ఫామ్ రాస్తున్నాం. ఇర్రెజల్యూట్, రైట్. ఆ విధంగా యూజ్ చేస్తున్నాం మనం, రైట్. తర్వాత ఇరుకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇరుకి రెసిస్టబుల్, రెసిస్టబుల్కి రే సర్కిల్ టీ అండ్ బల్ ఇక్కడ పోడ్ రాస్తాం. రెసిస్టబుల్, ఇర్రెసిస్టబుల్, ఇట్ ఈస్ ఏ ఇర్రెసిస్టబుల్. ఇది నెగిటివ్ వర్డ్. ఇక్కడ నెగిటివ్ వర్డ్లో కంపల్సరీగా మనం ఏం చేస్తున్నాం, డౌన్ ఫామ్ యూజ్ చేస్తున్నాం. డౌన్ ఆర్ యూజ్ చేసి ఇర్రెసిస్టబుల్ అంటే ఎక్కడైతే వర్డ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఎ ప్రిఫిక్స్ ఆఫ్ ఇల్, ఇమ్, ఇన్ ఆర్ ఇర్, దీంట్లో పాజిటివ్ వర్డ్లో మనం అప్వర్డ్ యూజ్ చేసినా కూడా నెగిటివ్ వర్డ్లో డౌన్ ఫామ్ యూజ్ చేయాలి టు హ్యావ్ ఎ డిస్టింక్షన్ క్లియర్లీ. దట్ ఇస్ ద థింగ్. దెన్ దర్ ఆర్ సమ్ మోర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అర్థమైంది కదా ఇంతవరకు మీకు, రైటా? అంటే పాజిటివ్ వర్డ్లో అప్వర్డ్ యూజ్ చేస్తున్నాం, నెగిటివ్ వర్డ్లో డౌన్ ఫామ్ యూజ్ చేస్తున్నాం టు హ్యావ్ ఎ డిస్టింక్షన్. అంతే, ఈజీ గుర్తుపట్టడానికి. తర్వాత ఇంకొంచెం ఇంపార్టెంట్ ఉంది, ఒక పాయింట్ చెప్పేసి స్టాప్ చేస్తాను. అదేవిధంగా దెర్ ఆర్ సమ్ మోర్ వర్డ్స్. In words where no distinction required, no distinction, here repeating the strokes of repeating the strokes L, M, N, R, R. అంటే ఇక్కడ ఎక్కడైతే ఒక డిస్టింక్షన్ అవసరం లేదో అక్కడ అక్కడ డిస్టింక్షన్ కోసంగా పాజిటివ్, అక్కడ డిస్టింక్షన్ కోసం మనం ఏం చేస్తాము, పాజిటివ్ వర్డ్లో అప్వర్డ్ ఫామ్ యూజ్ చేసాము, నెగిటివ్ వర్డ్లో డౌన్ ఫామ్ యూజ్ చేసాము. ఇక్కడ మనకు డిస్టింక్షన్ అవసరం లేదు, కానీ ఈజీగా రావడానికి ఏం చేస్తున్నాం అంటే అదే స్ట్రోక్ని పాజిటివ్ వర్డ్లో చూడ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ లీగల్, ఫర్ ఎగ్జాంపుల్ లీగల్, రైట్. లీగల్లో ఎల్ గల్ రాసేసాం, లీగల్ అయిపోయిందా. ఇల్లీగల్ అనేది నెగిటివ్ వర్డ్. దీంట్లో ఎల్ 2 times వచ్చింది కాబట్టి ఇక్కడ జస్ట్ రిపీట్ చేస్తాం అదే వెల్ని. నెగిటివ్ వర్డ్లో సేమ్ స్ట్రోక్ని రిపీట్ చేసేసి నెగిటివ్ వర్డ్ని రాసేసాం. ఇల్లీగల్, రైట్. ఇల్లీగల్. అదేవిధంగా మార్టల్, ఇమ్మార్టల్. ఇంట్లో కూడా సేమ్ స్ట్రోక్ రిపీట్ చేస్తాం అంతే. మార్టల్లో సేమ్ స్ట్రోక్ 2 times రిపీట్ అయింది కాబట్టి అదే స్ట్రోక్ ఇంకా రిపీట్ చేస్తాం. అట్లా అక్కడ ఇంత ముందు మనం ఏం చేస్తాం,
ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో అక్కడ డిస్టింక్షన్ కోసంగా పాజిటివ్ వర్డ్లోనేమో అప్వర్డ్ యూజ్ చేస్తాము, నెగిటివ్ వర్డ్లో డౌన్ యూజ్ చేస్తాం. ఇక్కడ సేమ్ స్ట్రోక్ని రిపీట్ చేసేస్తున్నాం. అదేవిధంగా ఎన్కి నెససరీ, ఫర్ ఎగ్జాంపుల్ నెససరీ, నెససరీ, అన్నెససరీ, ఇది నెగిటివ్ వర్డ్, ఇది పాజిటివ్ వర్డ్, నెగిటివ్ వర్డ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాడు, అన్నెససరీ, సేమ్ స్ట్రోక్ని రిపీట్ చేస్తున్నాడు ఇక్కడ, అంతే, ఇంకేం లేదు. రైట్, నెససరీ. ఆర్క్ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఆర్కి రేడియన్స్, 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 ఇర్రేడియన్స్, ఇర్రేడియన్స్. ఇక్కడ కూడా సేమ్ అదే స్ట్రోక్ యూజ్ చేసి ఇర్రేడియన్స్. ఇక్కడ మాత్రము డౌన్ ఫార్మ్ యూజ్ చేస్తాడు. ఇక్కడ టు హ్యావ్ ఎ డిస్టింక్షన్ హియర్. ఇక్కడ మాత్రం కొన్నిట్లో రేడియన్స్లో అప్వర్డ్ యూజ్ చేస్తాడు. ఇక్కడ రేడియన్స్లో మనం రాయలేం కాబట్టి ఇర్రేడియన్స్. ఇక్కడ మాత్రం ఇర్రేడియన్స్, ఇర్రేడియన్స్. రైట్, ఈ విధంగా ఎక్కడైతే మనకు డిస్టింక్షన్ అవసరం లేదో అక్కడ సేమ్ స్ట్రోక్ రిపీట్ చేసి నెగిటివ్ వర్డ్స్ మనం రాసాం. అంతే క్లియర్ కదా. దాని తర్వాత లోకోగ్రామ్స్. లోకోగ్రామ్స్ అంటే మన గ్రామ్ లాస్ యూజ్ చేసి, గ్రామ్ లాస్ ఏదో జాయిన్ చేసి డిజాయిన్ చేసి కూడా కొన్ని ప్రిఫిక్సెస్ని తయారు చేస్తున్నాం. బై జాయినింగ్ ఆర్ డిజాయినింగ్ logograms, some prefixes, are used. Prefixes may be used. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ అండర్మైన్, అండర్మైన్. అండర్ ఎలా జ్ఞానలాగా ఉంది, అండర్ రాసేసి ఇక్కడ మైండ్ని డిజైన్ చేసి రాస్తాం, అండర్మైన్. రైట్, అదేవిధంగా ఆల్మోస్ట్, ఆల్ గ్రామ్ లాగా యూజ్ చేసి, లో గ్రామ్ యూజ్ చేసి మోస్ట్ జాయిన్ చేసేస్తున్నాం. రైట్, అదేవిధంగా అండర్ స్టాండ్, స్టాండర్డ్ గ్రామ్ రాసి స్టాండ్ రాస్తారు. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రిఫిక్సెస్ని మనం ప్రిపేర్ షార్ట్ హ్యాండ్లో ఇవాళ నేర్చుకున్నాము. కాబట్టి ఈ ప్రిఫిక్సెస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ పేపర్ 2లో షార్ట్ హ్యాండ్ లోయర్ గ్రేడ్ స్టూడెంట్స్కి పేపర్ 2లో థియరీ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్లో ప్రిఫిక్సెస్ నుంచి కంపల్సరీగా డెఫినెట్గా ప్రిఫిక్సెస్ నుంచి ఒక క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్ని త్వరగా బాగా చదువుకోండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా చూసుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్, వీళ్ళైతే కొంత థియరీ నోట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. రైట్, సో see my video till the end without skipping anywhere. సో మీరు ఈ వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూస్తే, నేను మధ్యలో స్కిప్ చేస్తే అన్నీ మీకు అర్థం కావు. స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కీప్ వాచింగ్. రైట్, కీప్ వాచింగ్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎంతసేపు వచ్చిందిరా బాబు? 39 minutes.